మీరేవైనా అనుకోండి, మీ కోడలు ఇంటికి రాగానే నిలదీస్తాను. ఎందుకెలా హెల్త్ విషయంలో కూడా అబద్ధం చెప్పాలి? ఒకవేళ నిజంగా హరికి ఏదైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి? నువ్వైనా చెప్పమ్మా. ఎవరైనా ఎలాంటి విషయాలు అబద్ధం చెప్తారా? చెప్పకూడదు, కానీ లక్ష్మి అలా అబద్ధం చెప్పే అమ్మాయి కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే అట్లీస్ట్ ఫోన్ చేయాలి కదమ్మా. ఇంతసేపైనా ఒక్క ఫోన్ లేదు, ఇంటికి కూడా రాలేదు. ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు నేను. తనేమో హ్యాపీగా మొగుడుతో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఓకే, కానీ ఒక్క మాట మనకి చెప్తే ఏమవుతుంది చెప్పు? ఇలా చేయడం తప్పు కదమ్మా. నువ్వు చెప్పింది నిజమే త్రిపుర. తనింతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఏమైందో ఏంటో, వాళ్లే ఇంటికి వస్తారు కదా. అవును త్రిపుర, నువ్వు ఫోన్ చేసినప్పుడు వినోద్ వాయిస్ వినిపించిందని చెప్పావు కదా. వినోద్కి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. ఉండు, ఇప్పుడే వస్తాను. హరి, లక్ష్మి బాగున్నారు. చిన్న పార్టీ ఇస్తున్నానక్క, అది చూసుకొని సాయంత్రం తిరిగ్గా ఇంటికి వస్తారు. వినోద్కి ఫోన్ చేస్తే గొడవ సద్దుమణిగేలా చేస్తాడు. అలా జరగకూడదు. అమ్మా, ఒక నిమిషం. అతనికి ఎందుకు ఫోన్ చేయాలమ్మా? ఇంట్లో గొడవలు బయట చెప్పడం అవసరమా? ఎలాగో ఇంటికి వస్తారు కదా, అప్పుడు కడిగేస్తాను. ఆ పంచే. ఓరి దేవుడా, టైం 5 అయిందండి. వీళ్ళు ఎంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తారో ఏంటో. త్రిపుర, టైం 5 అయిందే. అమ్ముని తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళలేదు సరే, నువ్వు కూడా వెళ్ళకపోతే ఎలాగే? అయ్యో దేవుడా, ఈ హడావిడిలో పడి నా కూతురు గురించి మర్చిపోయాను. నేను మొత్తుకున్నాను హరి చెప్పినట్టు ఆటో పెడదామే అని. నువ్వే నా మాట వినలేదు. అదే ఆటో అయితేనైతే టైంకి తీసుకొచ్చుండేవాడు కదా. ఇప్పుడు చూడు, అమ్ము అక్కడ ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తుందో ఏమో. అది ఎంత కంగారు పడిపోతుందో. ఊరికే నన్ను తిట్టకమ్మా. నీ కోడల నాటకం ఆడకపోయి ఉంటే నేనే వెళ్ళి నా కూతుర్ని తీసుకొచ్చేదాన్ని. ఇదంతా లక్ష్మి వల్లే వచ్చింది. ఏ టైంలో అడుగు పెట్టిందో ఆ మహాతల్లి, అంతా కీడే జరుగుతుంది. నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఏదేదో మాట్లాడుతుంది. ఇప్పుడే నేను హరికి ఫోన్ చేస్తాను. వాడే వెళ్ళి తీసుకొస్తాడు. ఏమండి, ఆ ఫోన్ ఇటు ఇవ్వండి. నమస్తే, బాగున్నావా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నావన్నా, అందరం బాగున్నాం. చెల్లెమ్మా, నీకు ఒక స్పెషల్. హరి నీకు పానీపూరి తినిపిస్తాడు, ఓకేనా? అయ్యో వద్దన్నయ్య, మనం రోడ్డు మీద ఉన్నాం. ఎవరైనా చూస్తే బాగుండదు. నేనే తినేస్తాను. అయ్యో చెల్లెమ్మా, ఈ తెలంగాణలో పక్కపక్కనే నిలబడి ఒకరికొకరు తినిపించుకుంటారు. మీరేమో వద్దు అంటున్నారు. హరి, నువ్వు చెల్లికి తినిపించరా.